శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 43, 44 అధ్యాయాల్లో ఉన్నామండి. ఎందుకంటే 43, 44 అధ్యాయాలు రెండు కలిసే ఉంటాయి అన్నమాట. అయితే నిన్న బాబాగారు సమాధి చెందిన సంగతి షిరిడి గ్రామంలో అందరికీ తెలిసింది. స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగారు. మనం తెలుసుకున్నాము. కొందరు బిగ్గరగా ఏడ్చారు, కొందరైతే వీధుల్లో నేర్చుకుంటూ వచ్చారు, కొందరైతే తెలివి తప్పి పడిపోయారు. ఇలా బాబా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగ ఏడవడం మొదలుపెట్టారండి. అంటే బాబా గారు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ శరీరాన్ని మాత్రమే విడిచారు. ఆయన మీదున్న భక్తి, శ్రద్ధలు, ఆయన మీద ఉండే ప్రేమ మనకి ఏ విధంగా అనిపిస్తుందో చూడండి. మన జీవితంలో కూడా అంతే కదా. మన కుటుంబ సభ్యుడు, మన తండ్రిగా, తాతగా, ఫ్రెండ్గా అన్వయించుకున్నాం మనం. కాబట్టి ఆ విధంగా ఆయన శరీరాన్ని విడిచేటప్పటికి భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు శరీరం విడిచేటప్పటికి మనకి ఎంత బాధ అయిపోయింది. అలాగే ఏ కుటుంబంలోనైనా ఒక వ్యక్తి లేడు అనుకున్నప్పుడు మనం ఎలాగైతే చింతిస్తామో, అంటే ఆ శరీరంతో మనతో ఈ మానవ శరీరానికి వేరే ఆయన మహానుభావుడు కదా. మరి ప్రకృతి ఆయన వశంలో ఉన్నది, కానీ కారణభూతుడుగా భూమి మీదకి శరీరంతో అవతరించడము, ఆ తర్వాత శరీరం లేకుండా ఇప్పుడు మనతో ఉండడం, అది భగవంతుని అవతారం. అది మానవులకు సాధ్యం కాదు కదా. మరి ఆ విధంగా అందరూ కూడా బాధపడుతూ కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞప్తి చేసుకొని మొదలెడరి. ఆయన ఉన్నప్పుడు ఎవరికైనా అంతేనండి, ఏదైనా అంతే. ఆయన ఉన్నప్పుడు కొందరు ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నారు, ఆయన చెప్పిన మాట కూడా వినలేదు. కానీ ఆయన ఎప్పుడైతే శరీరాన్ని విడిచాడో అప్పటి నుంచి అందరూ కూడా ఆయన మాటల్ని నెమరు వేసుకోవడం మొదలుపెట్టారండి. అయితే మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరన్నది. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కరలేదు. అలాగే ఏలన ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహపడనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువే కార్యము అనర్చను. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యాను. మన అందరికీ తెలిసిన విషయమే. ఆ తల్లికి మరి ఆయన 8 ఏళ్ల బాలుడుగా ప్రత్యక్షమవ్వడము, అది జైల్లో ఉన్నప్పుడు అప్రత్యక్షమైన ఆ అవతారమును శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము సాయిబాబా భక్తుల ఉద్ధరించుటకే వచ్చినది. ఆ కృష్ణ పరమాత్మని అవతారము భూమి భారాన్ని తగ్గించడానికి వస్తే, ఈ అవతారం మాత్రము భక్తులను ఉద్ధరించడానికి, మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే బాబాగారు. కనుక సంశయింప కారణమేమీ ఉన్నది. మనము ఇందులో సంశయించాల్సింది ఏముంది? ఏమి లేదు. నిజం కూడా అదే. కాబట్టి యోగుల జాడ అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము మీ యొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము. అది ఇప్పుడు ఈ జన్మలో మనం బాబాగారిని దర్శించుకున్నాము, ఆయన్ని పూజిస్తున్నాము, ఆయన నామస్మరణ చేస్తున్నాము, ఆయనతోనే ఉన్నాము. ఇది ఈ జన్మది కాదండి. మనకు కూడా ఆయనతో ఎన్నెన్ని జన్మల నుంచి ఆయనతో వస్తున్నాము ఈ అవతారంలో. ఇట్టి ప్రేమబంధములు కలిగిన అయ్యా మహారాజు అంటే సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. అది అంతే. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదండి, మనతోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, పిలిస్తే పలుకుతున్నారు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో అయిపోయాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కూడా ఆయన లీలలు అమోఘం. ఎంతమంది ఎన్ని అనుభవాలతో ఉన్నామో మనం ఈరోజు.
కాబట్టి ఆయన ఉన్నారండి, లేరని అనుకోనక్కర్లేదు. బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలెనన్న విషయము గొప్ప సమస్య ఆయను. అయితే కొందరు మహమ్మదీయులు బాబా శరీరంను ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలెననిది. ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే ఆయన్ని ఒక అరుగు మీద చేసి గోలి కడదాం అంటే ఇలాగ పుడుస్తాం అన్నారు. అయితే బాబా శరీరంను ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలెననిది. కుశాల్ చంద్ అమీర్ సర్కార్ కూడా ఈ అభిప్రాయమునే వెళ్ళిబుచ్చరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ మునసిబు గ్రామంలోని వారందరితో నిశ్చయమై దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడలో పెట్టవలసినదే అనేను. అదండి బాబా గారు చివరిలో చెప్పారు కదా, నేను రాతివాడలో కృష్ణుడికి బదులు నేనే అనేది ఆయన చెప్పగానే చెప్పారు. అయితే అర్థం చేసుకోలేదు వాళ్ళు, అప్పుడు గమనించుకోలేదు. బాబా గారు ఎప్పుడైతే శరీరాన్ని ఇచ్చారో ఆయన చెప్పింది వాళ్ళకి జ్ఞప్తికి వచ్చింది. అది కూడా ఆయన చేయడం వల్లే. అప్పుడు ఈయన రామచంద్ర పాటిలును గ్రామ మునసబు గ్రామంలోని వారందరూ నిశ్చయానికి వచ్చి దృఢకంఠ స్వరంతో అందరూ ఏకమయ్యి, లేదు లేదు, బాబా గారి శరీరం రాతివాడలోనే పెట్టవలసినదే నేను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదమును 36 గంటలు జరిపించరండి. ముస్లిమ్స్ ఏమో ఇలాగా, మన హిందూస్ ఇలాగా అనుకుంటూ మొత్తానికి వివాదం అంతా 36 గంటలు జరిగిందంటండి ఆయన శరీరం విడిచిన. బుధవారము ఉదయము గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామయ్యకు లక్ష్మణ మామకి కొంచెం జ్యోతిష్కం తెలుసండి. ఎవరు? శ్యామ గారి మేనమామ. అయితే బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లా, నేను త్వరగా లెమ్ము, బాపు సాహిబు నేను మరణించిదని అనుకునుచున్నాడు, అందుచే అన్నతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము. లక్ష్మణమామ సనాతనాచార పరాయణుడును బ్రాహ్మణుడును ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు ఉండెను. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యములు పళ్ళెమును చేత ధరించి మౌల్వీయులు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయెను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగు పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి చేశారు. చూడండి, బాబాగారు ఈయన లక్ష్మణ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి, అందరూ నేను చనిపోయాను అనుకుంటున్నారు, నువ్వు లెగు లేచి నాకు కాగడాహారతి ఇయ్యి, నువ్వు ఎప్పట్లాగే పూజ చేయాలి. ఈ పూజకి అందరూ అబ్జెక్షన్ చెప్పినా ఆయన ఆగలేదంటండి, కాగడాహారతి ఇచ్చేసారంట. అలాగే చూడండి, మధ్యాహ్న హారతి కూడా తక్కిన సనాతన ఆచార పరాయణుడు ఆయన బ్రాహ్మణుడు, ప్రతిరోజు ఉదయమే బాబా గారికే పూజ చేస్తాడు. అలాంటి ఆయన ఆగుతాడండి? ఆయన చక్కగా కాగడహారతి చేసాడు. అలాగా చేసిన తర్వాత ఈ దృశ్యము చూడగానే పూజా ద్రవ్యములు పళ్ళెములో చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతి కూడా చేసేసారండి. ఎవరు? మన బాపు సాహెబ్ జోగ్ గారు. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరంను వాడలో నుంచుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాము నుండి మమల్తాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెనని పట్టుబట్టిరి. కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెనని వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడు అనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మదానగర్ పోవుటకు సిద్ధపడాను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడలో సమాధి చేయుటానికి అంగీకరించిరి.
సరే వివాదం జరుగుతూ ఉంది. బాబాగారిని ఎక్కడెక్కడ అంటే వాడలోనే అనుకున్నారు కదా, మరి ఆయన ముందే నిర్ణయించుకున్నారు కదండి అక్కడే చేయాలని. అదే గెలుస్తుంది. ఎవరు ఎన్ని వాదనలు చేసినా భగవత్ సంకల్పమే, భగవంతుని యొక్క వాక్యే ఫలిస్తుంది. చివరికి ఆయన ఇదే అంటే ఆయన చెప్పినట్టుగానే వాడలోనే అందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చేసారు. సరేలే ఇంకా వాడలోనే ఇప్పుడు సమాధి మందిరం అంటున్నాను చూడండి, ఆ సమాధి మందిరంలోనే కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది. అందులో అక్కడ బాబాగారు ఇప్పటికీ బాబాగారి సమాధిని మనకి అలవ లేదు, కానీ బాబాగారి సమాధి ఉందండి. కొంతమంది అయితే చూశారు, మనలాంటి వాళ్ళకి అది చూడడానికి అవకాశం ఇవ్వరు అంతే. దాని కింద అండర్ గ్రౌండ్లో బాబాగారి సమాధి ఇప్పటికీ ఉంది. అయితే అందరూ కూడా ఒకే ఏకాభిప్రాయానికి వచ్చారు. అప్పుడు బాబాను వాడలోనే సమాధి చేయుటకు అంగీకరించారు. బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవంతో వాడకు తీసుకుపోయి బాబాగారిని ఊరేగింపుగా అక్కడికి వాడకు తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి ఇంకా బాబాగారిని అక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. బాబాగారిని వాడలోనే సమాధి మందిరం అంటే అక్కడే యథార్థముగా బాబాయే మురళీధరుడు, వాడ దేవాలయమాయను, అది ఒక పూజా మందిరము. అంతే కదండి. మరి ఇప్పుడు ఆ వాడ మురళీధరుడు గురించి అంటే కృష్ణ పరమాత్ముడి గురించి కట్టాలన్నది బాబాగారు ఏమన్నారండి, శ్యామతో అన్నారు కదా, అక్కడే మనం అందరం ఉండొచ్చులే, ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండొచ్చు అన్నారు కదా. మరి ఆయన నిర్ణయించుకుని ఇలాగా ఇప్పటికీ చూడండి బాబాగారు డైరెక్ట్గా చెప్పలేదని ఇండైరెక్ట్గా చెప్తారు. ఇండైరెక్ట్గానే అర్థం చేసుకోవాలండి. అదే బాబా యొక్క గొప్పతనం. ఇప్పుడు ఏదైనా మనము తలుచుకున్నాం అనుకోండి, అది డైరెక్ట్గా జరగదు, ఇండైరెక్ట్గా జరుగుతుంది. అది బాబా యొక్క ఆశీర్వాదం. అది ఆయన్ని బాగా భక్తి శ్రద్ధలతో ప్రేమించిన వాళ్ళకి అర్థమవుతుందండి. అయ్యో బాబా చేయలేదంటే నీకు డైరెక్ట్గా జరగదు ఆ పని, ఇండైరెక్ట్గా జరుగుతుంది. అది అప్పుడు ఎవరు గొప్పతనం అండి? ఆ బాబాగారి గొప్పతనమే కదా. అందరూ అనేది సమాధి అయ్యను, అందరూ అక్కడే సమాధి చేశారు. ఆయన బదులు ఆయన్ని చేశారు. కృష్ణ పరమాత్ముడి బదులు బాబాగారే వచ్చారనుకున్నారు అందరూ. అది ఒక పూజా మందిరం అయింది. అనేక మంది భక్తుల అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఈ క్రియలన్నీ ఉంటాయి కదండి. శరీరం విడిచిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయాలి కదా. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉపాసనీ బాబా, బాలాసాహెబ్ బాటే ఈ ఇద్దరు కలిపి నిర్వర్తించారటండి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయమును గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయములన్నీ సాగుచుండెను. వారి కఫని చెంపకుండా సులభముగా తీయగలిగిరి. అదండి 36 గంటలు వీళ్ళు డిస్కషన్స్ నిర్ణయించుకోవడానికి ఇదంతా చేస్తూ ఉంటే ఈ 36 గంటల్లోని మామూలుగా అయితే మన మానవ శరీరం ఏమవుతుందని బీసిపోయి అసలు దేనికి వంగదు. అలాంటిది ఆయన 36 గంటలు గడిచినా కూడా చక్కగా మామూలు శరీరం ఎట్లా ఉంటుందో, ప్రాణం ఉన్నప్పుడు శరీరం ఎట్లా ఉంటుందో అలాగే ఉందంట. ఆయన కఫ్నీని కానీ ఏది చించకుండా ఈజీగానే వచ్చిందంట. చూడండి, మరి భగవత్ స్వరూపుడు కదా మన సద్గురు సాయినాథుల వారు. అందుకని ఆ విధంగా ఉంటుందండి భగవంతుని యొక్క ఇది. అంతేగాని బాబా గారు శరీరమే సమాధి అయింది, కానీ ఆత్మ అనేది ఎప్పటికీ నశించనిది. అదే బాబా చెప్పారు. మరి మనము ఈ అధ్యాయాన్ని ఇంతటితో చెప్పుకున్నాము. మళ్ళీ రేపొద్దున్న కథ మరి చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.